దేశంలో నరేంద్ర మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ ధోని కోహ్లీలను కూడా దాటేసిన పవన్ అంటూ అయితే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ చేస్తున్నారు. అసలు దేంటో దాటాడని అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పేరు ఆయనకున్నటువంటి క్రేజ్ కావచ్చు, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర దేశాలకు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ని చూడడానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. సో ఆయన ఆ విధంగా తన ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎవరి పేరు ఎక్కువగా సెర్చ్ చేశారో, ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారని చూస్తే టాప్ 10లో టాప్ 5th ప్లేస్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఓన్లీ సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ, ధోని వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. ఎందుకంటే ఆయన సినిమా రంగం పరంగా ఎంత మంచి క్రేజ్ ఉందో, హీరోయిజం ప్రకారం ఇప్పటికీ కూడా ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఒక సపరేట్ క్రేజ్ అనేది ఇంకెవరు కూడా రాలేదు, రాబోదని కూడా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా సినిమా రంగంలో ఎంతటి ఇంపాక్ట్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నాడో, అదేవిధంగా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత అదంతా కూడా పనిచేస్తుంది అనుకున్నారు. కానీ ఒక 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆయనకు గెలుపు అనేది రాలేదు. సో ప్రజెంట్ అయితే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. రాష్ట్రంలో సెకండ్ పవర్ఫుల్ పర్సన్గా అయితే ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ అంటే అందరు సెలబ్రిటీస్ ప్రకారం చూసుకుంటే అందరి ప్రకారం ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే టాప్ 10లో టాప్ 5th ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటే, ఓన్లీ పొలిటీషియన్స్ ప్రకారం చూసుకుంటే మన ఇండియా వైడ్గా టాప్ 2nd ప్లేస్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. సో ఈ విధంగా ఆయనకున్నటువంటి ఇంపాక్ట్ కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్ కావచ్చు, వేస్తున్న ప్రతి ఒక్క అడుగు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఆయనకు ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ విధంగా సినిమాలు చేయడం కావచ్చు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఆయన తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా అందరిని ఇంపాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే అంటే అది కూడా కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నార్త్ సైడ్ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి ఒక సభలో మాట్లాడినప్పటికీ కూడా అక్కడికి కొంతమంది లక్షల్లో ప్రజలు ఆయన చూడడానికి కావచ్చు, ఆయన మాటలు వినడానికి కావచ్చు వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఆయన దేశవ్యాప్తంగా కావచ్చు, దేశం బౌండరీస్ దాటి కూడా ఆయన ఖ్యాతి అనేది ఇప్పుడు పెరుగుతూ వెళ్తుంది. మరి రాబోయే కాలంలో కాబోయే సీఎం అని కూడా చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ ఇప్పటికీ క్రికెట్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకు ఓన్లీ మన దేశమే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా మంచి క్రేజ్ ఉంటుంది. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎంఎస్ ధోని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి పేర్లు రీసెంట్గా మనకు ఆస్ట్రేలియా క్రికెటర్ మన తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు. సో ఆ విధంగా క్రికెటర్ల క్రేజ్ అనేది ఓన్లీ మన రాష్ట్రం కావచ్చు, దేశం అని కాకుండా వాళ్ళ బౌండరీస్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటూ ఉంటాయి. సో ఆ విధంగా ఇంత మంచి క్రేజ్ ఉన్న క్రికెటర్లు కూడా దాటేసి ముందు ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకున్న క్రేజ్ ఏ విధంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే మనకు పొలిటీషియన్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు ఎంతోమంది కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంచి క్రేజ్ ఉందో, ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు 40% ఓట్ షేరింగ్ ఉందంటే ప్రజల్లో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. మరి ఇంత గొప్ప ఎంతెంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు అంటే పొలిటీషియన్స్ ప్రకారం టాప్ 2 అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత 2nd ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నంటే మరి ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందో ప్రజల మీద. సో మరి ఇది తెలిసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.